టెంకనాదిత్య కవిరాజశిఖామణి నన్నెచోడుని కుమార సంభవ కావ్యం 41వ భాగం 18/12/24 పిండి వాళ్ళని చూడటానికి అక్కడ హిమవన్ నగరంలో ఉండేటువంటి ఓషధి ప్రస్థంలో పురస్త్రీలు వాళ్ళల్లో వాళ్ళు అనుకోవటం ఏ వితర్కిస్తున్నారు చెప్తున్నాడు కదా. వెలుగ సూరల దాన దీవియల నిధులు భూరుగములపై నీడకాగా పుష్పకము మీద కెన్నరుల్ పొగడవచ్చు ధనదు ధనదు అల నలకూబరు తండ్రి కంటే అన్నది. వివిధ స్థానాలలో పెట్టిన దీపాల నవనిధులు పక్కల ప్రకాశిస్తుండగా చెట్లపై నీడల పుష్పక విమానం మీద కిందెరులు పొగడుతుండగా వచ్చేటువంటి ఆ నలకూబరుని తండ్రి అయిన కుబేరుణ్ణి చూశావా అని ఒక ఆవిడ ఇంకొక ఆవిడతో అంటోందన్నమాట. తన సహస్రాక్ష దీధితుల్దనరి ఆతపత్రతతులెల్ల పింఛాతపత్ర భాతి పడగలెల్లను నెత్తరంపు పడగల ఎసగ జనుదించువాడు దేవేంద్రుడు కంటే అంట. తర్వాత దేవేంద్రుడు కనపడ్డాడు. తన 1000 కళ్ళ కాంతులతో ప్రకాశిస్తే గొడుగుల సముదాయాలన్నీ నెమలి పురితో చేయబడిన గొడుగుల విధంగా పడగలన్నీ వస్త్రపు పడగల వస్తున్నటువంటి దేవేంద్రుడిని చూశావా అంటోంది ఒక ఆవిడ ఇంకొక. వేదములాదిగా అఖిల విద్యలు మూర్తులు దాల్చి కొల్వ దక్షాది నవ ప్రజాపతులు నాంగిరసాది మునివ్రజం నాహ్లాదముతోను తింప కలహంస గతులు పొరుపొంద వచ్చువాడు ఆ ద్విజుడు ఆదికర్త చతురానను ఆతడు వారిజాసన అంటారు. బ్రహ్మగారు వచ్చాడు పద్మముఖి. అతడు వేదాది సకల విద్యాలను సాకారాలై కొలవగా దక్షాదులైన 90 నవవిధ బ్రహ్మ అంగిరసు మొదలైన మునుల సమూహంతో సంతోషంగా అందరూ స్తుతిస్తుండగా తన వాహనమైన రాజహంసను నడకలు ఒప్పుతుండగా ఆ వస్తున్నవాడు ఆదిజుడు మొదట పుట్టినవాడు లేక అదిజుడు దేవతా బ్రహ్మ అయినటువంటి ఆదికర్త అయిన బ్రహ్మ. చూశావా? ఇది శంఖ కౌస్తుభంబులు హరి శంఖ కౌస్తుభము కర్రముల ఉర్రమునను దాల్చి కమలాప్త సుధాకర కుజ సంభృతి నవజలధరమో నావచ్చు ధరణి ధరు హరి కంటే అన్న. సుదర్శన చక్రం పాంచజన్యం శంఖం కౌస్తుభమణి చేతులలో రొమ్ములలో ధరించి సూర్యచంద్ర కుజ సహితమైన కొత్త మేఘం దిగుతోందా అలా అన్నట్లుగా అలా ఉన్నట్లుగా వస్తున్న విష్ణువుని చూశావా అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటారు. తన రజదాత్రితోన విదితంబుగా ఈశుడు వచ్చే పోల చందును కరుళేగరు విరిధోజ్జటి మందియు కాదు నందికిన్ కనుగొన దెత్తి దీర్ఘతమగాత్రము తెల్పును కల్గవి అనన్ ఘన నిధకాంధికాంత్రాలు విషకంఠు మహోక్షము పెంపు చూసి అంటే నందీశ్వరుడి గురించి చెప్తారు. తన రజతాద్రితోవ విదితంబుగా ఈశుడు వచ్చి పోల చందును గిరులేగన జనులే గణనే చంద్రు గిరులే
గనేర వీరి ధూర్జటి నందియు కాదు నందికిన్ కనుగొని నెట్టి దీర్ఘతమ గత్రము తెల్పును కల్గునే అనంత్ ఘన విధమంది క్రాలు విషకంటు మహోక్షము పెంపు చూసితే. నందీశ్వరుని గురించి ఏమనుకుంటా, శివుడు తన వెండి కొండతోనే ప్రసిద్ధంగా వచ్చేశాడే, ఆయన మళ్ళీ నందీశ్వరుని ఎక్కి రాల. అది కాదు. ఎందుకు వస్తాడంటే కొండలు నడవజాలవు కదా, మరి ఎలా వచ్చాడు? అది శివుడు నందే కాదు. నందికి ఇలాంటి మిక్కిలి పొడవైన శరీరం తెలుపు ఉండటం ఎక్కడా మనం అన్నట్లుగా గొప్పగా ఉండే శివుడి పెద్ద ఎద్దయినటువంటి ఆ నందీశ్వరుడు వస్తున్నాడు చూశావా అనుకోండి. అంటే కదులుతున్న హిమవత్ పర్వతమే నందీశ్వరుడుగా కడు. పరవృషభేంద్ర చిత్రితర్వం బెసగన్ తొలకాడు గంగ కురువురు మయుడిపై చద నూతన లతాంత విభాతిగా సుధాకర కరజాలముందిశల క్రాలడు చామర పంక్తిగా సురేశ్వర హరిపద్మజులు ఒగడ వచ్చు ఉమావరుడు శంభు చూసితే అన్న. శ్రేష్టమైన వృషభరాజాన్ని చూస్తూ రంకె ఎక్కువగా వేస్తూ చెలిస్తూ గంగ కొత్త నురుగులు శిరస్సుమై చెదిరి కొత్త పువ్వుల విశేష కాంతి కాగా చంద్రకిరణాల సమూహ దిక్కులలో ఒప్పేటువంటి వింజామరల వరుసగాగా ఇంద్ర విష్ణు బ్రహ్మలు పొగుడుతుండగా శివుడు బయలుదేరి వచ్చాడు చూసావా అనుకుంటున్నారు. అనుచు మనోనురాగంబుల చూచుతుండిరంత కొందరు ప్రౌఢాంగనలు ఈశ్వరుడు అనేక ప్రకారంబుల ఉపలక్షిస్తూ అలా అనేక రకాలుగా చెప్పుకుంటూ ఈశ్వరుణ్ణి చూశారు. ఎలా ఉన్నాడు? ఉదు రజతాద్రిపై పొగడ ఉగ్రత పోన్నతి పాండురాంగు అచ్చరుణ జటాచయావృత సితాహి ఫణామణులొప్పు సేత భూధరవర హేమ సురంగ సువృతంబగు నాక నదీ జలం బంధుర బహువర్ణ విస్ఫురిత తోయయ కోరక రాజి పెంపునన్ అలా కనపడ్డాడు. ఎలా? పెద్ద వెండి కొండ మీద బాగా ఎత్తైన తెల్లని శరీరం కల శివుడున్నాడు. అతడి ఎక్కువ ఎరుపైనటువంటి జటా సమూహాల చేత ఆవరింపబడిన పాము పడగలలో చల్లటి మణులు హిమవత్ పర్వతపు బంగారు శిఖరం చేత ఆవరింపబడిన ఆకాశ గంగా నదీ జలాలతో ప్రకాశించే అనేక రంగుల తామర బొగ్గల వరుస విధంగా కనపడ్డాడు శివుడు. పుర దుర్ఫాల నేత్రసికి భూర్ణత కామ పూర్ణత రామల బింబ మొక్క పాల్ కరగినంగ ఉప్పు శిశిఖండము ముందర కాగి కరము మత్కరవరత సుధారసము కల్లడి నాదగి దూట పూరిత స్వరనది ఒల్చే అర్ధ శశిమండల నిర్జర సింధు మౌళికిన్ శిరస్సు మీద అర్ధచంద్రుడు దేవనది గంగానది కల శివుడికి నొసది కంటి మంట చేత నిండు చంద్రుడి బింబం కొంచెం కరిగిందా అన్నట్లు చంద్రకళ ముందుగా కాగి వ్యాపించి దాని అమృతరసం పొంగేటట్లుగా జటాజూటంలోతో నిండిన గంగ ఆకాశ గంగ కనపడింది వాళ్ళందరికి. అది అనేక విధంబుల వితర్కించుతూ వర్ణించుతూ చూచుతున్న అవసరంబుల పరమేశ్వరుడు పౌరజనంబుల
నయనేందీవరంబుల నిజాజనేంద చంద్రికా జాలంబులను అలంకరించుతూ తదీయ ఆవలోకామృత నయన కలశంబుల ఆత్మీయ దయావలోకనామృత ఆనంద రసాపూర్ణంబుల సేయుతూ విపణి మార్గంబుల కలిసి ప్రాళీయాచల చక్రవర్తి రాజమందిరంబు ప్రవేశించి తదంత పురాంగనాదత్త పంచమణి శేషాక్షతా కలితోత్తమాంగుండగు సనుదంచి కనకమయ రమ్య హర్మ్యమణి భద్రంబున రుద్రుండు వృషభేంద్రుం చేర్చి దిగ్గి నగపతి దత్త సముత్తుంగ మణి సింహాసనాసీనుండయ్యే అంత హిమవంతుండు మురుడు నడుగులు కలి తదీయామల జల పవిత్రీకృతాత్మీయ మందిరాభ్యంతరుండై పరమానందంబున. ఈ విధంగా అనేక విధాలుగా భావిస్తూ వర్ణిస్తూ చూస్తున్న సమయంలో ఈశ్వరుడు పురజనుల కనుల కల్వలను తన ముఖచంద్రుడి వెన్నెల సమూహం చేత అలంకరిస్తూ వాళ్ళ చూపులని అమృతంగల నేత్రాలనే పాత్రలను తన దయాదృష్టి అని అమృత రసంతో నిండిస్తూ అంగడి వీధి దాటి హిమవత్ పర్వత చక్రవర్తి అంటే పర్వతరాజు చక్రవర్తి రాజభవనం ప్రవేశించి అందులోని అంతఃపుర స్త్రీ తన శిరస్సుపై పంచమణులు శేషప్రాలు చల్లగా వచ్చి బంగారుమయమైన రమ్యకర్మ్యంలోని మణిభద్రంగా తనకు ఆవాహనమైన నందిని చేర్చి దిగి పర్వతరాజు ఇచ్చిన సమున్నత మణిమయ సింహాసనం మీద ఆసీనుడై అప్పుడు హిమవంతుడు శివుని పాదాలు కడిగి ఆ పవిత్ర జలం చేత భవనాంతరంలో పావనం చేసుకొని అంటే పాపాలన్నీ పోగొట్టుకొని పరమానందంతో ఉన్నాడు. పరమేశ్వరు పాదోదక పరివృతమై నేడు లగ్గభావనమై సుస్థిరమై మద్గృహమును ఉత్సురము మత్పురమును శుభోన్నతి త్రిలోక పూజ్యంపై పరమేశ్వరుడి యొక్క పాదోదకంచే పరివృతమై నేడు నా గృహాన్ని నా పురాన్ని మిక్కిలి పావనమై శుభం యొక్క ఆధిక్యంచే మూడు లోకాలకు పూజింపదగి. నిన్న పేపర్లో చూశాం, దుక్కులనేటువంటి ఒక రకమైనటువంటి సన్యాసు లాంటి వాళ్ళు ఒక దీక్షతో ఉండి బయటికి వచ్చారు. నిన్న బయటికి వస్తే భక్తులంతా నేల మీద సాష్టాంగ పడిపోయారు. వాళ్ళని తొక్కుకుంటూ ఈ దుక్కులనే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి లోపల ఉండే జ్వరాలు కానీ రోగాలు కానీ తగ్గిపోతాయనే నమ్మకంట. నిన్న పేపర్లో అదే బొమ్మలు ఉన్నాయి. కనుక అలా శివుడి యొక్క పాదజలాన్ని నెత్తి మీద చల్లుకున్న అదృష్టం నాకు మా హిమవత్ పర్వతానికి కలిగింది, మా ప్రదేశానికి జరిగింది అని ఆనందపడ్డాడు శివుడు. అనుచుండే అంత తత్పురజనంబులు పరమానందు రసప్రవాహలందు తేలిపోతున్నారు అక్కడున్నవాడు. గిరిసుత కారణమున ఈశ్వరుడు ఇంటికి తెచ్చుకొని శైలేంద్రుడు సుందర వరతనయుల బడచిన పురుషులు తా రెండు రాజపూజ్యులు కాదే అని. పర్వతరాజు పార్వతి కారణంగా ఈశ్వరుణ్ణి తన ఇంటికి తెచ్చుకొన్న అందమైన మేలి కూతురు గలవాడు. పురుషులంతైనా రాజ్యపూజ్యులవుతారు కదా. అంటే ఆ ఉమాదేవి వల్ల పార్వతి వల్ల పర్వతరాజు హిమవంతుడికి గౌరవం కలిగింది. శివుణ్ణి అక్కడ అనుచు అనేక ప్రధాన సుర పురుషులు తమ తమ రమ్యకర్మ్యంబుల హరి పరమేష్టి పురంధరాజ్యమరవరుడు
విడియించి అంత అట పురాభ్యంతర బాహ్యోద్యానంబులను తదఖిల జనంబులు కిక్కిరిసి విడిచి తత్పుర జనాభ్యచ్యుతులగుతూ పరమ సుఖలీలను ప్రవర్తించుచుండిరను. ఎంతోమంది వచ్చారు. ఎక్కడు అనేక మహర్షులు వచ్చారు, దేవతలంతా వచ్చారు, అష్టదిక్పాలకులు వచ్చి వాళ్ళ భార్యలు ఎంతో కొన్ని వేల మంది లక్షల మంది వచ్చి వీళ్ళందరికీ కావలసిన ఇళ్లలో సకల సదుపాయాలు కలిగి ఏ లోపం లేకుండా హిమవంతుడు ఏర్పాటు చేశారు. అనేక మంది ముఖ్య దివ్య పురుషులు తమ తమ సుందర హర్మ్యాలలో విష్ణు బ్రహ్మ ఇంద్రాది దేవతా శ్రేష్ఠులు విడిచి చేయించారు. ఆ తర్వాత నగరం లోపలి వెలుపలి ఉద్యానవనాలు జనమంతా కిక్కిరిసి ఉండేట్లుగా బస చేసి ఆ ఊరి జనం చేత పూజితులవుతూ చాలా సౌఖ్యంతో ఉండిపోయారు. మురుడు బలములుర్వి గ్రిక్కొన విడిసిన దశశతకంఠుడు విడియగ తనకెయ్యడ నెడసాలక అరిగిన వడుపున అపరాద్రి నందన వనమున కరిగన్. శివుడి సైన్యం భూమిలో కిక్కిరిసి ఉండగా విడిసి చేయగా సహస్ర కిరణుడైన సూర్యుడు తనకెక్కడా చోటు లేక విడిది చెయ్యటానికి చోటు చాలకుండా పోయిందని పడమటి కొండ వీధికి వెళ్ళి అస్తమించిపోయాడు. ఆయనకి అడ్రస్ లేదు అక్కడ, అంటే ఆయన ఖాళీ లేదు, ఆయనకు చోటు. అప్పుడు సూర్యాస్తమయ వర్ణనం చేస్తున్నాడు. తదనంతరం సోంక నలినీ రజస్వర సోంకిన దోషంబు వాయ సూర్యుడు కలితాశంక అపరాంబునిధిలో కుంకెనుకో అనగ ప్రొద్దు కుంకెడు అంత సోంకన్ పోక వేగు పోక ఎందు ఉదయ సంధ్యా సమయలు నలినీ రజస్వల తామర తీగ అనే ముట్టుతను పుష్పవతిని సోకిన దోషంబు పాపము పాయ పోవటానికి సూర్యుడు కలిత ఆశంక కూడిన అనిష్టమనే శంకదు, అంటే పాపమనే శంకదు అపర అంబునిధిలో పడమటి సముద్రంలో కృంకెనుకో ముడిగాడా అన్నట్టుగా పొద్దు గుంకుడెన్ సూర్యాస్తమయమై తామర తీగ అని రజస్వలను తాకిన పాపం పోయినందుకు సూర్యుడు అనిష్టం జరుగుతుందనే అనుమానంతో పడమటి సముద్రంలో మునిగి స్నానం చేసి పాప పరిహారం చేసుకున్నట్లుగా సూర్యాస్తమయమైంది. ఇనుదొడగూడి రాక కుదధీసుది గగంబున రాగ ఉందెనోయన నెర సంజన పర్వి అమరాధిప దిక్పతి సాని చూసి వందినదను తంతి మాసెనన తెల్పర తీకటి కప్ అంబుజాసన హరి విశ్వరూప యుగ సంగమలీల నభంబు ఒల్పుగాన్. బ్రహ్మ విష్ణువుల విశ్వరూపాల జంట కూడిన విధంగా ఆకాశం ఒప్పగా పడమటి దిక్కున నెర సంజ తూర్పు దిక్కున చీకటి కమ్మి పడమట నెర సంజ పర్వటానికి ప్రభువైన సూర్యుడు సమధించి రావడానికి ఆ అపర దిక్సతి రాగం పొందిందా అన్నట్లుగా తూర్పున చీకట్లు కమ్మటం, అపర దిక్పతి తనకు లభించిన భర్తృ సంగమ సుఖంచే రాగమొందటం చూసి ప్రాచీనాంగన అసూయపడి నల్లగా మారింది. తూర్పున చీకటి, పడమట చంద్రోదయ కాంతి. అక్కడ కాంతి కనపడుతుంటే ఇక్కడ తూర్పున కాంతి లేక చీకటి అయిపోతే అది ప్రాచీన దిశ. ఆ ప్రాచీన అనే అమ్మాయి అంటే తూర్పు దిక్కని ఆవిడ
అసూయపడి అక్కడ తెలుపుదనం ఉండటంతో ఎందుకు నా బతుకు బస్టాండ్ అయిపోయిందని చీకటిగా నల్లగా మారిపోయిందంటే చీకటి పడి కువలయారినని సని కువలయాహితుడగు రాజు వచ్చేనని కరంబు నమ్మి రమణ లోకమెల్ల రాగిల్లునట్లెల నెరసంజ కలియ పర్వే సకల దిశ కలువల శత్రువైన సూర్యుడు భూవలయానికి శత్రువని కూడా అర్థం విడిపోయా కలువలకు ఆప్తుడైన రాజైన చంద్రుడు వస్తున్నాడు కనుక భూవలయానికి మిత్రుడైన ప్రభువని ఇంకొక వస్తున్నాడని చాలా విశ్వసించి ప్రీతితో ఆనందిస్తున్నట్లుగా ఎర్రని సాయం సంధ్య అన్ని దిక్కులకు వ్యాపించి చాలా ప్రియుడకు శశి నిశాసంగతాన్ రాగరసమున సంధ్యానురాగమడ కవయ ఆ చంద్ర రజనీ ముఖముల నడుల ఘర్మ బిందులనంగా చుక్కదు వెలింగి కవికి ఎంత ఊహ ఉంటుందో చూడ చాలా ఇష్టుడైన చంద్రుడు అనే నాయకుడు రాత్రి అనే నాయిక మీద ప్రేమ రసంతో సంధ్య అనే ప్రేమ అధికమై కూడగా ఆ చంద్రరాత్రి ముఖాలలో వ్యాపించే స్వేద బిందువులు చెమట బిందువులా అన్నట్లుగా ఆకాశంలో నక్షత్రాలు కనిపించాయి అనిపించాయి. మణిగణ నికరమని దానిలో చెప్పాడు ఇప్పుడు పెప్పేపచ్చి సరసిజహితుడటు సనతరతరమచ్చురుణరు చెనిమెరు గడుడడు వడి అంబరమున ఉడుతతి ప్రవిమలమయ్యన్ నిరుపమ మణిగణ నికర విభాతిన్ మళ నరసి సరసిజహితుడగు సన తరతర అచ్చరుణ రుచిని మెరు గడరుడు వడి అంబరమున ఉడుపతి ప్రవిమిలమయ్యన్ నిరుపమ మణిగణ నికర విభాతిన్ ఉడుపతి అంటే అంటే చుక్కలకు రాజు అయిన చంద్రుడు. ఈ రకంగా సూర్యుడు అస్తమించగా క్రమక్రమంగా ఎర్రనైన కాంతితో సమూహంతో వ్యాపించగానే వేగంగా ఆకాశంలో నక్షత్రాల సమూహం మణిగణ నికర విశేష కాంతితో నిర్మలంగా ఉన్నది. కోకనదంబులు మొగళన్ కోకంబులు విరిస దిశలకు జనమెరుంగై ప్రోకలు కొని భౌక్తిగా నికరాకరమన దాళ పెసగి అంబర వీధి అంటే చెంతంబులు తామరపుడు ముకుళింపగా చక్రవాకాలు చెదిరి దిక్కులకు పోగా ప్రకాశవంతాలై గుంపులై నక్షత్రాలు ముత్యాల సమూహంలాగా ఆకాశంలో ప్రకాశి తరిదరి నినుతో నడవక పెరుసెక్కిన రుచులు తమం బిట్టడరుడు నిద్వెల ఇళ్లలోన దాగిన తరుగు ఉద్దీపన దీపదీప్తులు వెలిగెన్. సూర్యుడితో వెంట నడవక వెనకబడిన కాంతు చీకటి శీఘ్రంగా వ్యాపించగా భయపడి ఇళ్లలో దాక్కున్నట్లుగా ప్రకాశమానమైన దీపాల కాంతులు వెలిగాయి. అంధకారం హరిగడు ప్రీతి కస్తూరి పూసెను కాలుడద్ది కాలాగరు వలదెను మహిషాసురుడు కర్ణమం బాడెను కజ్యమం బాడెను మహాకాళి నీల పటలంబు గప్పెను మదహస్తిపై అలిమండలి మొసరెను బలి నీలభూషాది పొలిచెను భైరవున్ కృష్ణ ఫణిమయువా కల్పలము తాల్చెను అనంగ తదనంతరంబ తలచి తూరరాని తరుచుతో ఆ నభమున్ భూరితర మహంధకారము అంధకారం చీకటి ఎలా వ్యాపించిందో
కవి చెప్పాడు. ఇక్కడ విష్ణువు చాలా ప్రేమతో కస్తూరి పూసుకొన్నాడ, కారుడు కోరికతో కాలాగరు అలది కొన్నాడ, అలాగే మహిషాసురుడు బురదలో మునిగాడ, మహాకాళి నల్లని వస్త్రాన్ని కప్పుకొంద, మదగజంపై తుమ్మెదల గుంపు వ్యాపించిందా, బలరాముడు నల్లని అలంకారాలతో ఒప్పాడ, భైరవుడు నల్లత్రాజు ఆభరణాలు ధరించాడ అన్నట్లుగా క్రమక్రమంగా వ్యాపించటానికి వీలు లేని దత్తంగా ఆకాశంలో అధికమైన గాఢాంధకారం అలము కొన్నది. గొప్ప పద్యం. అలా ఒక్కసారి. హరికడు ప్రీతి కస్తూరి పూసెను, కాలుడద్ది కళాగరు వలదెను, మహిషాసుడు కర్దమంబాడెను, బురదలో పొల్లాడాలి, మహాకాళి నీల పటలంబు కప్పెను, మదహస్తిపై నలిమండలం ఉసరిను, బలి నీలభూషాలి బొలిచెనొక్కు, భైరవున్ కృష్ణ ఫణిమయా కల్పములు తాల్చెను అనంగ, తరతరంబ తలచి తూరరాని తరుచుతో నభమున భూరితర మహాంధకారం అడరే. విష్ణువు చాలా ప్రేమతో ఒళ్ళంతా కస్తూరి నల్లగా ఉంటుంది, అది పూసుకొన్నాడ. కారుడు యమధర్మరాజు కోరికతో కాల అగరు గంధాన్ని పూసుకొన్నాడ, మహిషాసురుడు బురదలో మునిగాడ, మహాకాళి నల్లని వస్త్రం కప్పుకొంద, మదగజంపై తుమ్మెదల గుంపు అన్ని నలుపే వ్యాపించాయ, బలరాముడు నల్లని అలంకారాలతో ఉన్నాడ, భైరవుడు నల్లత్రాజు ఆభరణాలు ధరించాడ అన్నట్లుగా క్రమక్రమంగా చొరటానికి వీలు లేని దట్టమైన ఆకాశం అధికమైన చీకటి వ్యాపించి, నృత వర్ణాంతర నిమ్నోన్నత తల నిఖిలోచ్చ వీచ నానావస్తు స్థితి సమము చేసే గౌరత చీకటి ఉర్వివేకి రాజ్యము పోయి మళ్ళా మత వర్ణాంతర నిమ్నోన్నత తల నిఖిల ఉచ్చ నీచ నానా వస్తు స్థితి సమము చేసే గత గౌరత చీకటి దుర్వివేకి రాజ్యము పోయి, చీకటి పోయి తెల్లదనంతో భూమి అనేక రకాలుగా రాజు రాజ్యంలాగా వర్ణభేదాలు, ఎత్తు పల్లాలు, ఉచ్చ నీచాలు కల అనేక వస్తువుల స్థితిని సమానం చేశారు. అంటే అంతా చీకట్లో అంతా ఒకటిగానే ఉంటుంది, ఏది ఎక్కడుందో ఎవరికి అలా ఉందన్నమాట. చీరి నేతితో కాటుక సిక్కమిది నెరయు బ్రహ్మాండ కుహరంబు తెరపిగది, వరుసతో ముద్ద వరువడి వచ్చి కలయ నీలి కుడిపిన క్రియ చీకువాలు కవి, కొద్దిగా నేతితో కాటుగా చిక్కగా వ్రేలితో రాసి బ్రహ్మాండమని కుహరాన్ని తెరిపి పూర్ణంగా కూడేటట్లు ముద్దను శీఘ్రంగా వేసి అంతటా నైల్యం అంటే నీలత్వం వచ్చేటట్టు చీకటి బ్రహ్మాండమంతా కాటుక పూస్తే ఎంత నల్లగా ఉందో చీకటి అలా ఉంది. అంతం తెరపిగని జార చోరాది గూఢచారుడు అత్యుత్సవంబున ప్రచరింపవు. చీకటి పడితే ఏం జరుగుతుంది? దొంగతనం చేసేవాడు, అలాగే వీళ్ళు విజృంభిస్తారు. వాళ్ళ విజృంభణం ఎలా ఉందో కూడా. సందలు వార పల్కుచు కుచంబులు సూపుచు కల్లకించి క్రేకన్నుల దూర జూతుదు మగంబునకున్ పురి పెంబు తెచ్చుత
పిన్నటి నవ్వు నవ్వుతును పెందరి వేణులు అప్పరించుతను చందవించుతను చురభియైవులు దాల్చెరి జార కాబిలు వ్యభిచారులు భావాన్ని సూచించేటట్లుగా మాట్లాడుతూ తనాలు చూపిస్తూ క్రీకళ్ళతో కాటంగా చూస్తూ ముఖానికి చక్కదనం తెచ్చుకుంటూ చిరునవ్వు మనోకరంగా నవ్వు పెద్ద వెంట్రుకల జడలు నిమురుతూ అందాన్ని కలిగిస్తూ వాళ్ళ వేశ్య చేష్టలు చేస్తున్నారు. విటుని ఆకర్షించారు. జారపతి రాగరుతిగని భోరన రాగంబుతోడ పొల్తుక సనియన్ వారక ప్రియుపు తెంచిన వారలతో జనుట కూర్చువారికి సనదే. ఉపపతి రాగాన్ని చూసి ఇంత రాగంతో శీఘ్రంగా వెళ్ళిపోయాడా ప్రియుడు. పంపిన వాళ్ళతో వెళ్ళటం ఇష్టమైన వాళ్ళకి తగును కదా అనుకుంటుంది. ఆలోల దృష్టి సంజ్ఞల బాలకి రగిలించి జారపతి రవించన్ లీలానికేతనమున ఆలోకన విద్య వడసినదియు పోలెన్. తరుణ్ణి చూడటానికి యమకళను పొందిందా అన్నట్టుగా చంచలమైన కనుసందల తగుల్కొన చేసి విలాస గృహాలకు ఉపపతిని రప్పించారు. ఇట్లు అనేక ప్రకారాల కామ కేలీలలాల అగుతుంటే అప్పుడు ఏం జరిగింది? చంద్రోదయం జరిగింది. చంద్రోదయం ఎంత బాగా జరిగిందో రేపు చూసుకోండి.